నమస్తే అన్న, అందరికీ నమస్కారం. తన యొక్క కొడుకు స్కూల్ నుంచి లేటుగా వచ్చాడని చెప్పేసి ఒక తండ్రి మద్యం తాగి అతన్ని చావగొట్టడంతో అయితే ఆ యొక్క పిల్లవాడు మరణించాడు. వివరాలేకి వెళితే పాఠశాల నుంచి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని ఒక తండ్రి మద్యం మత్తులో విచక్షణ మరిచి కొడుకును తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఈ దారుణం శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ గారు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం ఆరెగూడానికి చెందిన కట్టా సైదులు లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. భార్య నాగమణి, ముగ్గురు కుమారులు ఉన్నారు. మూడో కుమారుడు భానుప్రసాద్ 14 సంవత్సరాలు ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతూ ఉన్నాడు. పిల్లల చదువు నిమిత్తం కుటుంబం అంతా చౌటుప్పల్లో నివాసం ఉంటూ ఉంది. భానుప్రసాద్ చదివే స్కూలులో శనివారం మనం చూసుకుంటే ఫేర్వెల్ ఈవెంట్ అయితే ఉండడం జరిగింది. ఆ యొక్క వేడుకనైతే పాఠశాల నిర్వహించింది. దీంతో అతను రాత్రి 8 గంటల తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పటికే సైదులు మందు తాగి ఇంటికి వచ్చాడు. అసలు విషయం తెలుసుకోకుండా ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావంటూ కుమారుడిని విచక్షరహితంగా కొట్టాడు. ఛాతీ మరియు ఇతర భాగాలపైన పిడిగుద్దులు గుద్దడం, కాలితో తన్నడంతో భానుప్రసాద్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం వద్దని వైద్యులకు చెప్పి మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. అర్ధరాత్రి ఆరెంగూడెంకు తరలించారు. పోలీసులకు తెలిస్తే సైదులపైన కేసు నమోదవుతుందని, జైలుకు పోతాడని బంధువులు మరియు స్థానికంగా ఉన్న ప్రజలు భావించారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్మశాన వాటికకు తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో చితికి నిప్పంటించే ముందు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి నాగమణి నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ గారు తెలిపారు. భానుప్రసాద్ చదువుకోవడంతో పాటు తల్లిదండ్రులకు వ్యవసాయ పనులకు కూడా సహాయం అందించేవాడని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు తెలుపుతూ ఉన్నారు. అలాగే సైదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సరే 14 సంవత్సరాల కొడుకు వయసుకు వచ్చాడో రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు మరియు కుటుంబ భారాన్ని మోయవలసిన కొడుకు ఎవరైతే ఉన్నారో మద్యం మత్తులో మనం చూసుకుంటే లేటుగా వచ్చాడని చెప్పేసి విచక్షణ రహితంగా కొట్టి ఆ యొక్క బాలుడి ప్రాణాలు తీశాడు. ఇటువంటి తండ్రికి ఎటువంటి శిక్ష పడాలో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.